విచిత్రమైన భూకంపం వచ్చింది అక్కడ. ఎంత విచిత్రమో చెప్తాను చూడండి. వాళ్ళు ఈ కష్టంలో దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుడు అక్కడికి దిగి వచ్చి ఒక భూకంపాన్ని సృష్టించాడు. ఈ భూకంపానికంట వాళ్ళ చేతికున్న సంఖ్యలు విడిపోయినాయి అంట. ఇదేం భూకంపం అండి? ఇలాంటి భూకంపం ఎక్కడైనా ఉంటుందా? చేతులకున్న సంఖ్యలు ఊడిపోయినాయి అంట. వాళ్ళ చేతులకున్న సంఖ్యలు ఊడిపోయే భూకంపాన్ని సృష్టించాడు దేవుడు దిగి వచ్చి కదా. మనం కూడా కొన్ని బంధకాల్లో ఉండిపోతూ ఉంటాం. పాపం అనే బంధకమే కావచ్చు, కొన్ని వ్యసనాలనే బంధకాల్లో కావచ్చు. ఆ బంధకాల్లో ఉండిపోతున్నప్పుడు దేవా నువ్వు నాకు సహాయం చేయవా అని, దేవా నువ్వే నాకు దిక్కని ఆ సమయంలో కూడా దేవుని మీద ఆధారపడి దేవుని స్తుతిస్తే విచిత్రంగా మనం మానేసి దాని మీద అసహ్యపడే విధంగా దేవుడు దిగి వచ్చి ఒక కార్యం చేస్తాడు. మన కష్టంలో మనం దేవుని స్తుతిస్తే, మన నష్టాల్లో దేవుని స్తుతిస్తే ఎవరైనా పడిపోతే దేవుని స్తుతిస్తారండి? నీ సంతోషంలోనే కాదు, నీ కష్టంలో, నీ దుఃఖంలో, నీ నిట్టూర్పులో, నీ కన్నీటిలో, నీ జీవితంలో ప్రతి నిమిషం దేవుని స్తుతించాలండి. ఎప్పుడైతే మన కష్టంలో దేవుని స్తుతిస్తామో అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? దిగి వచ్చి విచిత్రమైన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ఇక్కడ విచిత్రమైన భూకంపాన్ని సృష్టించినట్లు మన జీవితంలో దేవుని ప్రతి విషయంలో స్తుతిస్తే విచిత్రమైన కార్యాలని జరిగిస్తాడు.